అందరికీ జై భీములు ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బేడా బడుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బేడా బడుగు సంక్షేమ సంఘం చేస్తున్న జాతి సేవకు పైన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుడగజంగాల కులస్తులు వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా బుడగజంగాల సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు పోతున్నారు సార్ అని అభిమానించడం, ప్రోత్సహిస్తున్నారు. దానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణతో కర్ణాటక నుంచి కూడా ఫోన్లు చేసి మీరు చేసిన సేవ ఫలిస్తుంది, ఖచ్చితంగా అదే పట్టుదలతో మీరు పనిచేయండి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్ని ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయినా కూడా చివరి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బేడా బడుగు సంక్షేమ సంఘం యొక్క లక్ష్యము, అజెండా, తీర్మానం కూడా ఏంటంటే కోల్పోయిన హక్కులను తిరిగి పునరావృతం చేయడమే మా ఏకైక లక్ష్యం. కాబట్టి ఆ కోణంలో కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతనే ఆ విజయంగా మేము భావిస్తామని చెప్పి గత ఆంధ్రప్రదేశ్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అందుకే ఎట్లాంటి ఆర్భాటాలు కానీ, ఎలాంటి సభలకు కానీ ముందుకు పోవడం లేదు. ఎందుకంటే కోల్పోయిన హక్కులను మరి పునరావృతం చేసిన తర్వాతనే ఆ యొక్క కార్యక్రమాలు చేయడానికి, ఆ యొక్క వచ్చే చిన్న సన్మానాన్ని కూడా మేము గ్రహీతలుగా ఉంటాము. అది మేము సంతోషిస్తామని కూడా ఆ రోజు మేము తెలియజేసుకున్నాం, ఆ తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానానికి మేము కట్టుబడి పనిచేస్తున్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీరందరూ ఈ సంక్షేమ సంఘం మీద పెట్టుకున్న అభిమానాన్ని ఒమ్ము చేయకుండా చివరి స్థాయిలో కూడా విజయం సాధించడానికి కూడా ఉన్నాము. సముద్రం వల్ల ఈదుకుంటూ వచ్చాం, పుల్ల కాలువ కాడ ఈదకుండా వెనకడుగు అనేది ఉండదని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఢిల్లీలో ఈరోజు బుడగజంగాల సమస్య ఆర్జీ నుంచి కూడా ఇంకో శాఖకు, అంటే ఇంకో సెక్షన్కు మారడం జరిగిందని కూడా మాకు అందిన సమాచారం మేరకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా బండి సంజయ్ గారి ద్వారా అయితేనేమి, అదేవిధంగా గౌరవ మందకృష్ణ గారి ద్వారా ముఖాముఖిగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆర్జీ నుంచి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా నా వంతు న్యాయం చేస్తానని చెప్పి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు తెలియజేశారని జరిగింది కరీంనగర్ దగ్గర. కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు నెల వరకు జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా ఆ లోపలనే కనీసం ఇది ఆర్జే నుంచి కదలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాం. లేదా మన దైవ కటాక్షం వల్ల మనందరూ ఆశయాలక ఈ యొక్క పార్లమెంటు సమావేశంలోనే న్యాయం జరిగే ఆలోచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఆశిస్తున్నాం. అందులో భాగంగానే గౌరవ బైరెడ్డి శబరి మేడం గారు కూడా మేము ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పుడు ఆర్జే గారికి లెటర్ పెట్టాను, వాళ్ళతో అనుసంధానం చేసి వాళ్ళతో మీట్ కావడానికి కూడా నేను డిస్కషన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ వచ్చినాక కలిగిస్తాం. ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలోనే ఏదో ఒక తుది రేఖని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్న ఆ రోజు మీకు కాల్ చేసినప్పుడు మీరు రాండి అనే సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే బుడగజంగాలారా మీకందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాం, ఏదో ఆర్భాటాలకు, ఏదో మాయమాటలకు చెప్పేది కాదు. సంక్షేమ సంఘం నిరంతరం నిక్కచ్చిగా ఒక ఎవిడెన్స్ ద్వారా, ఒక రికార్డు భారంగా ఏ వాస్తవాలను ఆ వాస్తవాలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు తెలియజేసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి జై భీమ్, జై 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 భీమ్.